రాఘవపురం అనే పట్నంలో సరోజ, నరసింహ అనే దంపతులు నివసిస్తూ ఉన్నారు. వారికి వెంకట్ అనే పేరు గల అబ్బాయి ఉన్నాడు. వెంకట్ పట్నంలోనే పై చదువులు చదువుకుంటూ ఉన్నాడు. నాన్నా, ఎగ్జామ్స్ ఫీజు కట్టాలి, డబ్బులిస్తావా? అవునా నాన్నా, ఎంత ఎగ్జామ్ ఫీజు? ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయిరా? నీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతే చక్కగా నా బిజినెస్లన్నీ నీకు అప్పచెప్పేసి నేనిక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నానురా. ఇదే చివరి ఎగ్జామ్ నాన్న. ఆ తర్వాత నేను కొన్ని రోజులు మన కంపెనీలో ఒక చిన్న జాబ్లో జాయిన్ అవుతాను నాన్న. నేను అలా జాబ్ చేసే అన్ని రోజులు నేను మీ అబ్బాయినని ఎవరికీ తెలియకూడదు. అప్పుడే నా కంపెనీలో అణువణువు తెలుస్తుంది నాన్న. చూసారా, వాడిలానే ఉంటాడని మీకు ముందే చెప్పాను. వాడి గురించి అమ్మగా నాకు తెలీదా ఏంటి? ఒరే వెంకట్, ఈ బిజినెస్లన్నీ తర్వాతరా. నువ్వు ముందు ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయి, ఆ తర్వాత నీకు నచ్చినట్లు చేయరా అని చెప్పింది వెంకట్ వాళ్ళ అమ్మైన సరోజ. ఆ తర్వాత వెంకట్ ఎగ్జామ్స్ ఫీజు కట్టిన కొన్ని రోజులకే ఎగ్జామ్స్ వచ్చాయి. వెంకట్ ఆ ఎగ్జామ్స్ అన్నీ చాలా బాగా రాసి అన్ని ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు. ఏరా వెంకట్, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయంట, ఏమైందిరా? నాన్న, 80% వచ్చింది అని చెప్పాడు వెంకట్. అప్పుడు సరోజ ఒక స్వీట్ బాక్స్ పట్టుకొచ్చి అందులో నుండి ఒక స్వీట్ తీసి వెంకట్కి తినిపిస్తూ, ఎంత మంచి మాట చెప్పావురా. మరి దీని తర్వాత ఏం చేస్తావురా? కొద్ది రోజులు ఎటైనా ట్రిప్కి వెళ్తావా? ఎక్కడికి పోయేది లేదమ్మా. చెప్పానుగా ముందు మీకు, నాన్న కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతాను. అయితే రేపే నీకు ఇంటర్వ్యూ. నువ్వు నా కొడుకువని నిన్ను ఈజీ క్వశ్చన్స్ ఏం అడగను చెప్తున్నా. మంచిగా ప్రిపేర్ అవ్వు. వాడికి జాబ్ ఇవ్వకుంటే రేపు మీరు నాకు ఏం సమాధానం చెప్పాలో మీరు ప్రిపేర్ అయ్యి రండి ఆనంది సరోజ. ఆ మాటకి అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటుగా వెంకట్ ఆ కంపెనీలో చిన్న జాబ్లో జాయిన్ అయ్యి తన ప్రతిభతో అక్కడున్న వారి అందరి మెప్పు పొందుతూ అందరి సహకారంతో ప్రమోషన్ సాధిస్తూ చివరికి ఆ కంపెనీ ఎండి అయ్యాడు. ఆ తరువాత వెంకట్ ఎవరో కాదు, ఆ కంపెనీ ఓనర్ నరసింహ కొడుకే అని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపడ్డారు. వెంకట్, ఇక నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. ఇక ఈ కంపెనీ బరువు బాధ్యతలు ఇక నుంచి నువ్వే తీసుకోవాలి. అలాగే నాన్నగారు. నేను కింది స్థాయి ఉద్యోగం నుండి పైకి రావడం వలన అన్నిటిపై మంచి అవగాహన వచ్చింది. మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఈ కంపెనీ బాధ్యత నాది అని చెప్పాడు వెంకట్. అలా ఆ రోజు నుండి వెంకట్ తన నాన్న కంపెనీని చూసుకోవడంలో బిజీ అయిపోయాడు. ఎప్పుడు ఇంటికొస్తున్నాడో ఎప్పుడు తింటున్నాడో కూడా సరోజకి తెలియడం లేదు. ఒకరోజు సరోజ నరసింహ దగ్గరికి వెళ్ళి, ఏమండి, వాడు మీ కంపెనీ బాధ్యతలన్నీ తలపైన పెట్టుకొని వాడి గురించి పట్టించుకోవడమే మానేస్తాడు. వాడు మీ బాధ్యతలన్నీ వాడికిచ్చి ఇప్పుడు మీ బాధ్యతలన్నీ తీరిపోయాయి అని అనుకుంటున్నారా? ఏం జరిగింది సరోజ? నాకేమీ అర్థం కాలేదు. ఏం జరిగిందా? వాడికి పెళ్లి చెయ్యాలి. ఇంకా మనకి అదొక బాధ్యత ఉంది తెలుసా? కనీసం గుర్తైనా ఉందా మీకు? ఆ విషయం గురించి నీవు నాకు ప్రత్యేకంగా గుర్తు చెయ్యాలా చెప్పు సరోజ. నేను ఈ విషయం గురించి నీతో చెబుదామనుకున్నా, ఇంతలో ఇదిగో నువ్వే వచ్చి చెప్తున్నావు. అవునా అండి? ఏమిటా విషయం? ఏమీ లేదు. నా ఫ్రెండ్ భూపతి లేడు, వాడి కూతుర్నిచ్చి వెంకటికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. వారైతే మన స్థాయికి అంతస్తుకు తగినవారు కూడా. నువ్వేమంటావు? ఏంటండి, మీరు కూడా అలా ఆలోచిస్తారా? మన దగ్గర లేనిదా డబ్బు? చెప్పండి. ఇప్పుడు అలా డబ్బున్న అమ్మాయినిచ్చి వీడికి చేస్తే పొద్దున్నే లేచి ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ ఎప్పుడో సాయంత్రం కలుసుకుంటారు. అంతేకాని వారిద్దరూ కలిసేదెప్పుడు, మాట్లాడుకునేదెప్పుడు? చెప్పండి. అబ్బా, ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడకే. నీ మనసులో ఏదో ఉండే ఉంటుంది. ముందు అది చెప్పు నాకు అని అన్నాడు నరసింహ.
అప్పుడు సరోజ నవ్వుతూ నరసింహ పక్కకి కూర్చొని ఇలా అంది. ఏమీ లేదండి, వాడు చాలా బిజీగా ఎప్పుడు చూసినా పని పని అంటూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడికి కంటికి రెప్పలా చూసుకునే అమ్మాయి కావాలి కదా. ఉంటారండి. మనం ఇలా ఆస్తి అంతస్తు అని వెతకడం కంటే మంచి అమ్మాయి కావాలని వెతికితే దొరుకుతారు. కానీ ఇప్పుడు అలా చూసుకునే అమ్మాయిలు ఎక్కడున్నారు చెప్పు? మనం ముందిలా పట్నం అమ్మాయిని వెతకడం మానేసి ఒక మంచి పల్లెటూరు నుంచి వచ్చిన సంప్రదాయం కలిగిన అమ్మాయిని చూసి మన వెంకట్కిచ్చి పెళ్లి చేద్దామండి అని చాలా వివరంగా చెప్పింది సరోజ. అప్పుడు నరసింహ సరోజ చెప్పింది మొత్తం విని, సరే సరోజా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఒక మంచి అమ్మాయిని నువ్వే వెతికి చూడు అని చెప్పాడు. ఇలా ఆ రోజు నుండి సరోజ ఒక మంచి పల్లెటూరి కోడల కోసం వెతకడం మొదలుపెట్టింది. అలా వెతుకుతూ ఉండగా సీతారామపురం అనే ఊరిలో రాధమ్మ బాపినీడు అనే దంపతులకి దివ్య అనే అమ్మాయి ఉందని తెలిసింది సరోజకి. దివ్య చాలా మంచి అమ్మాయి. దివ్య అంటే తన అమ్మా నాన్నలకి పంచ ప్రాణాలు. దివ్య తను పుట్టినప్పటి నుండి ఎప్పుడూ కూడా ఊరు దాటి బయటకు వెళ్ళనే లేదు. తనని చాలా సాంప్రదాయంగా పెంచి పెద్ద చేశారు తన తల్లిదండ్రులైన రాధమ్మ బాపినీడు. ఒకరోజు బాపినీడు తన ఇంటికి పూజారిని పిలిచి, అయ్యా పంతులు గారు, మా కూతురు దివ్యకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము. పెళ్లి బలం ఉందో లేదో కొద్దిగా చూసి చెప్పండి అని అడగ్గా పూజారి కొన్ని పుస్తకాలు తిరగేసి కొన్ని లెక్కలు వేసి ఇలా చెప్పాడు. అమోఘం! అమ్మాయి పేరు మీద ఈ సంవత్సరంలో పెళ్లి జరిగిపోతుందండి. మరి ఆ పెళ్లి ఆషామాషిగా జరగదండోయ్. ఈ చుట్టుపక్కలే ఇటువంటి చుట్టుపక్కల అటువంటి గొప్ప పెళ్లి జరగనే లేదు. అలా ఘనంగా జరుగుతుంది అనిపించేలా తన పెళ్లి జరుగుతుంది. చాలా గొప్ప వ్యక్తితో పెళ్లి జరుగుతుందండి అని చెప్పాడు పూజారి. ఆ మాటలకి బాపినీడు చాలా సంతోషం వ్యక్తం చేసి ఆ పూజారికి ఆ సంతోషంలో ఎక్కువ సంభావనిచ్చి, చాలా మంచి మాట చెప్పారు పంతులు గారు. ఇంకెందుకు ఆలస్యం, మీరే ఒక మంచి సంబంధం చూడండి. శుభం, అలాగే చూస్తానండి. బాపినీడు గారు లాంటి వారు ఆర్డర్ వేశాక చేయకుండా ఉంటానా చెప్పండి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు పంతులు. ఆ పంతులన్న మాట విన్న తర్వాత దివ్య తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. అది చూసి రాధమ్మ దివ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి దివ్య, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. అమ్మా, నాకప్పుడే పెళ్లి చేసి పంపించేస్తారా అమ్మా? నేనెవ్వరిని పెళ్లి చేసుకోను, ఎక్కడికి వెళ్ళను అంటూ మళ్ళీ ఏడుస్తుంది దివ్య. అప్పుడు రాధమ్మ నవ్వుతూ, అమ్మా దివ్య, లోకంలో ఎవరికైనా ఒక తోడు కావాలమ్మా. నాకు మీ నాన్న, మీ నాన్నకు నేను. అలా ఈ లోకంలో ఒక్క భార్యాభర్తలు తప్ప ఎవ్వరూ కూడా ఒకరి కోసం ఒకరు జీవించరు. అదే భార్యాభర్తల గొప్పతనం అంటూ రాధమ్మ జీవితంలో పెళ్లి ఎంత అవసరమో చెప్పింది. అప్పుడు దివ్య పెళ్లి కొప్పుకుంది. అలా కొన్ని రోజుల తర్వాత సరోజ తన కొడుకు వెంకట్కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే తనకి దివ్య గురించి తెలిసింది. పంతులు గారు, ఈ అమ్మాయి దివ్య చాలా బావుందండి. చూడటానికే కాదండి, ఆ అమ్మాయి మనస్సు కూడా చాలా అందమైంది అంటూ దివ్య గురించి, దివ్య తల్లిదండ్రుల గురించి చెప్పాడు. వారందరూ సరోజకి నచ్చడంతో దివ్యని తన ఇంటి కోడలిగా చేసుకుందామని అనుకుంది సరోజ. ఒక మంచి రోజున వెంకట్ దివ్యలకి వివాహం చేశారు పెద్దలు అందరూ కలిసి. దివ్య ఇంట్లో అన్ని పనులు చక్కగా చూసుకుంటూ ఉంది. అది చూసి సరోజకి చాలా సంతోషంగా అనిపించింది. ఏమండి, మీకు 1 అవర్కి తినడానికి నట్స్ పెట్టాను, అలాగే లంచ్కి బాక్స్ పెట్టాను, బాటిల్లో వాటర్ పెట్టాను. మధ్యాహ్నం తర్వాత స్నాక్స్లా తినడానికి ఏవైనా పంపిస్తాను. కానీ మీరు మాత్రం బయట ఫుడ్ వాటర్ తాగకండి అని వెంకట్కు చెప్తూ ఉంది దివ్య. వెంకట్ నవ్వుతూ, సరే సరే దివ్య, అలాగే. ఎందుకు ఇవన్నీ నీకు చెప్పు, పనివాళ్ళున్నారు కదా. పనివాళ్ళు అదొక పనిలా చేస్తారు. అదే మనమైతే మన వాళ్ళ కోసం అన్నీ ప్రేమతోనే చేస్తాం. మీరు మాత్రం మర్చిపోకుండా టైంకి తినేయండి.
దివ్య చెప్పిన ప్రతిదానికి వెంకట్ సరే అని ఒప్పుకుంటూ ఉండగా అది చూసి సరోజ నరసింహ ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. చూసారండి వాణ్ణి? మనం ఏదైనా చెప్తే ఎప్పుడైనా అంత శ్రద్ధగా విన్నాడా వాడు? ఏ మగాడైనా పెళ్ళైన తర్వాత భార్య మాట వినాల్సిందే. వాడిలో నన్ను నేను చూసుకుంటున్నాను. పాపం వినాల్సిందే మరి. మీకు ముక్కుతాడు వేసేవాళ్ళం మేమే, లేదంటే మీరు ఆగుతారా? అని అంది సరోజ నవ్వుతూ. నరసింహ కూడా చిన్నగా నవ్వాడు. ఒకరోజు నలుగురు కలిసి షాపింగ్కి వెళ్లారు. ప్రతిసారి వెంకట్కి ఏమి కావాలో అన్నీ సరోజ దగ్గర ఉండి మరీ సెలెక్ట్ చేసేది. అరే వెంకట్, ఈ షర్ట్ చూడు, చాలా బాగుంది. ఇది నీకైతే ఇంకా బాగుంటుంది, ఇది తీసుకో అని ఒక షర్ట్ చూపించింది సరోజ. ఆ షర్ట్ దివ్య చూసి, అత్తయ్య, ఇలాంటి షర్ట్స్ చాలా ఉన్నాయి కదా ఈయన దగ్గర. అయినా ఇవన్నీ ఓల్డ్ స్టైల్ అత్తయ్య. ఇదిగో ఈ టీషర్ట్ చూడండి, చాలా స్టైల్గా ఉంది. ఇక నుండి ఇలాంటివే వాడండి మీరు. ఒకసారి వెళ్ళి వేసుకుని చూడండి అని చెప్పింది దివ్య. వెంకట్ సరే అని డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళాడు. పల్లెటూరు నుంచి వచ్చి నాకే నీతులు చెప్తుంది. నా కొడుక్కి ఏది బాగుంటుందో నాకు తెలుసులేవే కోడలా. చూసారా ఈ టీషర్ట్లు ఎంత బాగున్నారో. ఇక నుండి మీరు ఇలాంటి టీషర్ట్స్ మాత్రమే వాడండి. వెంకట్, ఈ డ్రెస్సులు ఏం బాగలేవురా. లేదమ్మా, ఇలా బాగానే ఉన్నాయి కదా. దివ్య పల్లెటూరి అమ్మాయి అయినా కూడా చాలా బాగా సెలెక్ట్ చేసిందమ్మా డ్రెస్లను. ఆ రోజంతా వెంకట్కి తనే షాపింగ్ చేసింది. వెంకట్ తన అమ్మాయిన సరోజ చేసింది ఒక్కడి కూడా తీసుకోలేదు. అందువల్ల సరోజ కొంచెం హర్ట్ అయింది. చూసారా అండి, మొన్నటి వరకు నేను సెలెక్ట్ చేసిందే తీసుకునేవాడు. అలాంటిది ఇప్పుడు తన భార్య మాటే వింటున్నాడు. పల్లెటూరు కోడలైతే నేను చెప్పింది చేస్తుంది అనుకున్నా. ఇదేమో నా కొడుకుని తన వైపు తిప్పుకుంది అని తన భర్త నరసింహతో అంటూ ఉంది. సరోజ వెంకట్కి దోశ ఇష్టమని పిండి మిక్సీ పడుతూ ఉంది. అది చూసి దివ్య, అత్తయ్య, ఏంటత్తయ్య పిండి ఇలా మిక్సీలో పడుతున్నారు? అది హెల్త్కి అంత మంచిది కాదు. నేను చేస్తానుండండి. పర్లేదు దివ్య, నేను చేస్తానులే. వాడికి ఇలాగే ఇష్టం. లేదత్తయ్య, నేను చేస్తాను అని సరోజ దగ్గర నుండి పప్పు దినుసులు లాక్కొని చిన్న బండలో పిండి రుబ్బుతూ ఉంది. అబ్బో, వచ్చింది ఆరోగ్యం మహాభాగ్యం కోడలు. చూస్తా ఇలా ఎన్ని రోజులు పిండి రుబ్బి చేస్తావో. అమ్మా దివ్య, ఏంటది అలా బండ మీద పిండి చేస్తున్నావేంటి ఈరోజు? మావయ్య గారు, ఇలా చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇలా మిక్సీలో చేసేదేది ఆరోగ్యానికి మంచిది కాదు. అంత రుచిగా కూడా ఉండదు అని చెప్పి అందరికీ టిఫిన్ రెడీ చేసింది దివ్య. వెంకట్ టిఫిన్ చేసి, అమ్మా, ఈరోజు వంట చాలా టేస్టీగా ఉంది. ఇన్ని రోజుల్లో ఇలా ఎప్పుడూ చేయలేదమ్మా అని దివ్య చేసింది అని తెలియక అన్నాడు. ఆ మాటకి సరోజ చిన్నబోయింది. కొత్త పెళ్ళాం మురిపని చూసుకుని వీడికి నేను ఇన్ని సంవత్సరాలు చేసింది మర్చిపోయాడు. నరసింహ నవ్వుతూ, అవునవును, ఇన్ని రోజుల్లో ఈ టేస్ట్ ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈ టిఫిన్ చేసింది నా భార్య కాదు, నీ భార్య కాబట్టి అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు. ఓ దివ్య, ఇది నువ్వు చేసావా? చాలా బావుంది అని మెచ్చుకున్నాడు వెంకట్. ఇవన్నీ చూస్తూ సరోజకి తన కొడుకు వెంకట్ దూరం అవుతున్నాడేమో అని ఆలోచన వస్తూ ఉంది. ఇంకో పక్క దివ్య తన పల్లెటూరి చేతి వంట చేస్తూ అటు తన భర్త దగ్గర, ఇటు నరసింహ దగ్గర మార్కులు కొట్టేస్తూ ఉంది. ఒకరోజు సరోజ తన ఫ్రెండ్ అయిన సుశీల దగ్గరికి వెళ్ళింది. సరోజ, సుశీల చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. ఏం సరోజా, ఎలా ఉన్నావే? మీ వాడికి పెళ్ళైన తర్వాత కనిపించడమే మానేసావు? అదేం లేదే, పెళ్ళైన తర్వాత కొన్ని పనులుంటాయి కదా, అందుకే వీలు పడలేదు. అయినా ఇవన్నీ నీకు తెలియనివా చెప్పు అంటూ
ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అవును సుశీల, నీ కొడుకు కొడలు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు? అదేం అడుగుతావులే, అదో పెద్ద కథ. వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని ఎన్నో సంబంధాలు చూసి చేసినా చివరికి అది నా నెత్తి మీదనే కూర్చుంది. అప్పటి వరకు నా మాటనే వేదవాకుగా పాటించేవాడు పెళ్ళ మాటలు వినడం మొదలుపెట్టాడు. చివరికి ఇదిగో ఇది వాణ్ణి నా నుండి దూరంగా తీసుకెళ్లి వేరే కాపురం కూడా పెట్టించింది అని చెప్పింది. ఆ మాటలకి సరోజకి భయం వేసింది. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండే, అసలే రోజులు బాగాలేవు. మీ వాడిని ఒక కంట కనబెడుతూ ఉండు. అవునే, నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా కొంచెం కొంచెంగా అర్థం అవుతుంది. వాడికి నేనేది కొన్నా నచ్చడం లేదు, నేనేది వండినా మెచ్చడం లేదు. వాడు నాకు దూరం అయిపోతున్నాడు అనిపిస్తుంది సుశీల. అని జరిగిన విషయాలన్నీ సుశీలకి చెప్పింది. సరిగ్గా నాకు ఇలానే జరిగాయి అన్నీని. నువ్విప్పుడే అన్నీ నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే నీకు నాగతే పడుతుంది. మళ్ళీ నీ కోళ్ళేమో పల్లెటూరమ్మాయి అంటున్నావు. భర్తలను ఎలా తమ వైపుకు తిప్పుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పటికైనా నువ్వు మేలుకో. మరే నువ్వంత మెతగ్గా మంచిగా ఉంటే నడవదు అంటూ సరోజకి లేనిపోని విషయాలని చెప్పింది. అవన్నీ విని, ఇప్పుడు చూడు, నా కోడలికి నేనంటే ఏంటో చూపిస్తా. సుశీల కోడలిని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పిన తర్వాత సరోజ కూడా దివ్యని ఎలా అయినా తన కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంది. ఆ మరుసటి రోజు దివ్య అందరి కోసమని టిఫిన్ చేయడానికి ఉప్మా చేసి పెట్టింది. అమ్మ నా కోడలా, అందరి కోసం జీడిపప్పు ఉప్మా చేసి పెట్టావా? నీ వంటలకి ఇక్కడ అందరూ ఫ్యాన్స్ కదా, చెప్తానే. అమ్మో అమ్మో, ఎంత టేస్టీగా చేసిందో. ఏంటి, ఈ ఉప్మాతో ఇంట్లో వాళ్ళందరినీ నీ గుప్పెట్లో పెట్టేసుకుందామనే? ఇప్పుడు చూడే నేనేం చేస్తాను. ఈ ఉప్పుని ఉప్మాలో వేస్తాను. అప్పుడది జీడిపప్పు ఉప్మా కాదే, ఉప్పు ఉప్మా అవుద్ది. అప్పుడుంటుందే నీకు. అంటూ సరోజ చాలా ఉప్పుని ఉప్మాలో వేసింది. ఏమండి, టిఫిన్ రెడీగా ఉంది, రండి. వస్తున్నా దివ్య. మావయ్య గారు, మీరు టిఫిన్ చేయడానికి రండి. నువ్వు ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని వెయిటింగ్ అమ్మా. పొద్దున్నే నీ చేతి టిఫిన్ కాఫీ తాగందే డే స్టార్ట్ అవడం లేదంటే నమ్ము అంటూ నరసింహ దివ్య చేసే వంటలను పొగుడుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటున్న సరోజకి మనసులో చాలా కోపం వస్తుంది. పొగిడింది చాలుగాని రండి, కలిసి తిందాం అని అందరూ వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. దివ్య అందరికీ ఉప్మా వడ్డించింది. నరసింహ ఆతృతగా ఉప్మా తినగా అదంత ఉప్పగా ఉండడంతో బయట కూసేసి, ఏంటమ్మా దివ్య, ఉప్మా అంత ఉప్పుగా ఉంది, ఉప్మా అనుకుని మొత్తం ఉప్పు వేసినట్టున్నావు అని అన్నాడు. సరోజ మనసులో ఆనందపడుతూ బయటికి మాత్రం, ఏంటండి, మా కోడలు చేసిన వంటలకి వంకలు పెడుతున్నారా? దివ్య ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది అంటూ కావాలని సరోజ కూడా ఉప్మా తిని, ఏంటి దివ్య ఇది, రోజు నీ వంటల్ని మెచ్చుకుంటున్నాం కదా అని ఇలాగైనా చేసేది? ఉప్మా అంతా ఉప్పుతో నిండిపోయింది. దివ్య కంగారు పడుతూ, అయ్యో అత్తయ్య, నేనన్నీ సరిగ్గానే కదా వేసింది. అంటే మేము అబద్ధం చెప్తున్నామా? కావాలంటే ఇదిగో నువ్వు కూడా తినచూడు. లేదత్తయ్య, నేనన్నీ. దివ్య, అమ్మ చెప్పేది నిజమే. మైండ్ ఎక్కడో పెట్టి వంట చేసినట్టున్నావు. పర్లేదులే, మేం బయట తింటాం అని లేచి వెళ్ళిపోయాడు వెంకట్. పొద్దున్నే మూడంతా పాడు చేశావమ్మా అంటూ నరసింహ కూడా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. దివ్య బాధపడుతూ ఉంది. దివ్య, ఏం బాధపడకమ్మా, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు. లేదత్తయ్య, నేనన్నీ సరిగ్గానే వేశాను అని బాధగా వంటగదిలోకి వెళ్ళిపోయింది దివ్య. అది చూసి సరోజ సంతోషపడుతూ, పూసే నా కోడలా, ఇది నీకు ఆరంభం మాత్రమేనే. ఇక నుండి చూడు, నీకు చూపిస్తా ఈ సరోజ్ అంటే ఏంటో. దివ్య బట్టలు ఉతకడానికి అన్నీ రెడీ చేసుకుని వాష్ చేస్తూ ఉంది. అది చూసి సరోజ దివ్య దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా దివ్య ఇలా చేతులతో పిండడం?
చక్కగా వాషింగ్ మిషన్ ఉంది కదా, ఎందుకు నీకు ఇంత కష్టం చెప్పు? అన్ని బట్టలు అందులో వేస్తే చక్కగా అదే వాష్ చేస్తుంది బట్టలన్నీ. అత్తయ్య, మనం పూర్తిగా మెషిన్ మీద ఆధారపడి సోమరపోతులైపోతున్నాం. అయినా ఆ వాషింగ్ మిషన్లో వేస్తే అసలు బట్టలు కొన్న మురికే పోదు. చక్కగా చేతులతో వాష్ చేస్తే ఎక్కడెక్కడ మరకలు ఉంటే అక్కడ మంచిగా వాష్ చేయొచ్చు. సరేనమ్మా, నీ ఇష్టం. అంటూ అక్కడి నుండి వెళ్ళింది సరోజ. నన్ను సోమరి అంటావే? నీ పని చెప్తా చూడు. ఇంట్లో ఇలా అన్ని పనులు చేస్తూ అందరినీ నీ వైపు తిప్పుకుందాం అనుకుంటున్నావు కదూ, అది నీ వల్ల కాదే పల్లెటూరి కోడలా. అని అనుకుంది. ఈలోపు దివ్య బట్టలన్నీ ఉతికి ఆరేసింది. సరోజ దివ్య ఆరేసిన బట్టల దగ్గరికి వెళ్ళి కావాలని బట్టలకు రంధ్రాలు వేసింది. ఉదయాన్నే వెంకట్ ఆఫీస్కు వెళ్దామని బట్టలు వేసుకున్నాడు. అద్దంలో చూసుకోగా షర్టుకి అక్కడక్కడ రంధ్రాలున్నాయి. మిగతా బట్టలు కూడా చూడగా వాటికి కూడా అన్ని రంధ్రాలు. అవి చూసి కోపంగా దివ్యా దివ్యా అని గట్టిగా అరిచాడు. అది విని దివ్య పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటండి, ఏం జరిగింది? ఈ బట్టలు వాష్ చేసింది నువ్వేనా? హా, అవును. ఎందుకండి? ఎందుక? షర్ట్కి హోల్స్ ఏంటి? ఇదే కాదు, బట్టలన్నిటికీ అలానే ఉన్నాయి. అదేంటండి, బట్టలన్నీ స్వయంగా నా చేతులతో నేనే పిండాను కదండి. మరెందుకిలా అయ్యాయి చెప్పు అని అరిచాడు. ఈ మాటలన్నీ తలుపు చాటున దాక్కుని సరోజ వింటూ ఉంది. కొద్దిసేపు తర్వాత సరోజ ఏమీ తెలియనట్లుగా వచ్చి, అబ్బబ్బబ్బా, ఏంట్రా వెంకట్, ఏమైంది? ఎందుకలా అరుస్తావు? చూడమ్మా ఇదేం చేసిందో బట్టలన్నిటినీ అంటూ బట్టలు చూపించాడు. ఏంటమ్మా దివ్య, ఏంటిది? నీకప్పుడే చెప్పాను బట్టలు వాషింగ్ మిషన్లో వెయ్యి అని. నా మాట వినకుండా చేతులతో వాష్ చేసావు. ఇప్పుడు చూడు ఏమైందో. అప్పుడప్పుడు కనీసం నేను చెప్పేదైనా వినమ్మా. అది కాదత్తయ్య. ఏది కాదు? అమ్మ చెప్పినప్పుడు వినాలి కదా. ఓ పెద్ద నీకన్నీ తెలిసినట్టు చేసుకుంటూ పోతే ఇలాగే ఉంటుంది అని అలానే బయటికి వెళ్ళిపోయాడు వెంకట్. సరోజ దివ్యని చూస్తూ వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నేను చేసినప్పుడు అన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ తర్వాత ఎందుకు ఇలా అయిపోతున్నాయి? పొద్దు పొద్దున్నే అసలు నేను ఎవరి మొహం చూస్తున్నానో ఏమో అనుకుంటూ బాధపడింది దివ్య. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వెంకట్ బాగా అలిసిపోయి ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు. ఏంటండి, ఏమైంది? అలా డల్గా ఉన్నారేంటి? ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది. ఫుల్గా బాడీ పెయిన్స్, బాగా తలనొప్పి. అబ్బబ్బబ్బబ్బా, భరించలేకపోతున్నాను. ఏదైనా టాబ్లెట్ ఇవ్వు అని అడిగాడు. అప్పుడు దివ్య, ఇలాంటి వాటికి మనం టాబ్లెట్స్ వాడితే ఇక మనం దానికే అలవాటు పడిపోతాం. మీకు మంచిగా ఆయిల్తో మసాజ్ చేస్తాను, ఉండండి అని చెబుతూ ఉండగా సరోజ ఆ మాటలన్నీ వింటూ, మసాజ్ చేస్తావే మసాజ్, ఈరోజు నీకుందే అని సరోజ ఆయిల్ బాటిల్ని తీసుకుని దానిలో దురద పెట్టే మందు పోసింది. దివ్య ఆయిల్ బాటిల్ కనిపించక ఇల్లంతా వెతుకుతూ ఉంది. ఏంటి దివ్య, ఎందుకు ఇల్లంతా అలా తిరుగుతున్నావు? ఏమైనా పడేసుకున్నావా? అలాంటిదేమీ లేదత్తయ్య, ఆయిల్ బాటిల్ కనిపించడం లేదు, దానికోసమే వెతుకుతున్నాను. అదిగో అక్కడ టేబుల్ పైన ఉంది దివ్య. ఓ, ఇక్కడుందా? సరే అత్తయ్య అని ఆయిల్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది దివ్య. దివ్యని చూస్తూ సరోజ, వెళ్ళవే వెళ్ళు, ఈ రాత్రి నీకు కాళరాత్రే అని అనుకుంది. దివ్య చక్కగా వెంకట్కి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంది. ఆహా, దివ్య ఎంత రిలాక్స్గా ఉందో అసలు. నేను చెప్పాను కదండి, మనం టాబ్లెట్స్ అంటూ అవి ఇవి వేసుకుంటూ మన బాడీని మనమే పాడు చేసుకుంటున్నాం అంటూ ఆయిల్ పెడుతూ ఉంది. కొద్దిసేపటికి వెంకట్కి ఒళ్ళంతా దురద పెడుతూ ఉంది. దివ్య, ఇదేంటి దురద పెడుతోంది? అబ్బా, తట్టుకోలేకపోతున్నాను. దురదనా? అలాంటిదేమీ ఉండదు కదా. అబ్బా దివ్య, నా వల్ల అవ్వడం లేదు అంటూ ఒంటి మీద నీళ్లు పోసుకుంటున్నాడు. అలా రాత్రంతా వెంకట్కి నిద్రలేదు. ఏమండి, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు అడుగుతున్నా దివ్య? నీ ప్రయోగాల వల్ల నాకు రాత్రంతా నిద్రలేదు. చూడు, గోకి గోకి రక్తాలు వచ్చాయి. హ్యాపీ అని నీకు?
అదేంటండి అలా అంటారు? ఉండండి, వాటికి తేనె తీసుకొస్తాను. ఇక చాలు, ఈ ఇంట్లో నువ్వు ఒక్క పని కూడా చేయనవసరం లేదు. నీ పల్లెటూరు పనులతో నేను అలసిపోయాను. నువ్వేం చేయకు, అమ్మ చూసుకుంటుంది ఇలాంటి పనులన్నీ అని చెప్పాడు. ఈ మాటలన్నీ చాటుగా వింటున్న సరోజ తన ప్లాన్ పనిచేస్తుంది అనుకుంటూ చాలా సంతోషపడింది. తన ప్లాన్ ప్రకారం సరోజ దివ్యని ఇంట్లో అందరి వద్ద నవ్వులు పాలు చేసింది. ఒకరోజు సరోజ దొంగతనంగా వంటగదిలోకి వెళ్ళి అన్ని వంటల్లో ఉప్పు వేస్తూ ఉంది. దివ్య అది చూసింది. అమ్మ నా అత్త, ఇదంతా నీ పనా? ఏంటబ్బా ఈ మధ్య పనులన్నీ ఎలా బెడిసికొడుతున్నాయనుకున్నాను. నిన్నేమో అనుకున్నాను కానత్తా, నువ్వు మామూలు దానివి కాదు. ఇక నుండి ఈ దివ్య అంటే ఏంటో చూపిస్తా అత్తా నీకు అని అనుకుంది దివ్య. ఆ తర్వాత సరోజ దివ్య దగ్గరికొచ్చి, అమ్మా దివ్య, నువ్వేం బాధపడకమ్మా. ఈ మగాళ్ళకేం తెలుసు మనం పడే కష్టం. ఒక్కోసారి పనుల్లో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, వాటికే మనల్ని నిందిస్తారు. నువ్వేం దిగులు పడకమ్మా దివ్య. అయ్యో, నేనెందుకు దిగులు పడతానత్తయ్య? అయినా ఇది నా ఇల్లు. ఎవరు ఏమన్నా ఇక్కడ అందరూ నా వాళ్లే కదత్తయ్య, నాకేం బాధలేదు అని కావాలని చెప్పింది దివ్య. అప్పుడు సరోజ మనసులో ఇలా అనుకుంది, ఏంటిది ఇలా అంటుంది? ఎంత జరిగినా కూడా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావే? ఉండు, ఇంకా చెబుతా నీకు. ఇక నుండి నీ ఆటలు ఎలా సాగనిస్తానత్తా? నేను చూస్తా నువ్వింకెన్ని చేస్తావో. ఇలా ఇద్దరు అత్తా కోడళ్ళు వారి మనసులో అనుకున్నారు. దివ్య, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి లాకర్లో పెట్టు, మళ్ళీ అడిగినప్పుడు ఇవ్వు అని వెంకట్ దివ్యకి ఒక డబ్బున్న పెట్టెని ఇచ్చాడు. అప్పుడు దివ్య, అయ్యయ్యో, ఇంత పెద్ద బాధ్యత నాకెందుకండి? ఇంట్లో అత్తయ్య గారు ఉన్నారు కదా, తనకివ్వండి. తనుండగా మీరు నాకు ఇటువంటి విషయాలు అప్పచెప్పడం తప్పండి. అవునవును కదా, ఈ విషయం అమ్మకు తెలిస్తే బాధపడుతుంది కూడా. సరే, అమ్మకే చెప్తానులే అని చెప్పి ఆ డబ్బు పెట్టి తీసుకుని సరోజ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో, మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవ్వమ్మా. అయ్యో, ఎంత డబ్బు నా దగ్గరెందుకురా? దివ్యకివ్వు. డబ్బు దాచమని తనకు కాకుండా నువ్వు నాకిచ్చావని తెలిస్తే తన మీద నమ్మకం లేదనుకుని బాధపడుతుందిరా. అమ్మా అలా ఏం అవ్వదు. అయినా తనకి మొన్ననే చెప్పాను కదా, ఈ ఇంట్లో అన్నీ నీ నుండే పనులు జరగాలని. తీసుకోమ్మా అని ఆ డబ్బు పెట్టి తీసుకుంది సరోజ. అమ్మయ్యా, మొత్తానికి నా కొడుకు నా దారిలోకి వచ్చాడన్నమాట. లేదంటే వాడి డబ్బు పట్టుకుని దాని దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికెందుకు వస్తాడు అంటూ మనసులో చాలా సంతోషపడింది సరోజ. సరోజ ఆ డబ్బెక్కడ పెడుతుందో దొంగతనంగా చూస్తూ ఉంది దివ్య. అత్తా, ఇక మొదలు పెడతా నా ఆట. నీ కొడుకు నీ చేతుల్లోకి వచ్చాడు అనుకుంటున్నావా? దివ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసి సరోజ డబ్బు దాచిన దగ్గరికి వెళ్లి అందులో నుండి డబ్బు అంతా తీసుకుని వెళ్లిపోయింది. రెండు రోజుల తరువాత వెంకట్ సరోజ దగ్గరికి వచ్చి, అమ్మా నీకు మొన్న ఇచ్చిన డబ్బులు ఇవ్వవా? అవి ఒక దగ్గర అవసరమయ్యాయి అవునా, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి సరోజ డబ్బు పెట్టిని తీసుకువచ్చి వెంకటికిచ్చింది. అది చాలా తేలిగ్గా ఉండడంతో ఆ పెట్టి తెరిచి చూడగా అందులో డబ్బులు లేవు. వెంకట్ షాక్ అయిపోయి, ఇదేంటమ్మా ఇందులో డబ్బులు లేవు అని అన్నాడు. ఆ మాటకి సరోజ అదిరిపడి భయపడుతూ, అదేంట్రా వెంకట్, నువ్విచ్చిన పెట్టిని మళ్ళీ నేను తెరిచి కూడా చూడలేదు. మరి ఇందులో డబ్బులు ఎక్కడమ్మా? దివ్య వెంకట్ సరోజల మధ్య సంభాషణ దూరంగా వింటూ చాలా సంతోషపడుతూ ఉంది. దివ్య, ఇక నువ్వు రంగంలో అడుగుపెట్టే అవకాశం వచ్చిందే. వెళ్ళి నీ నట విశ్వరూపం చూపించు అని అనుకుంటూ వెంకట్ సరోజ దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్లుగా, ఏమండి, ఏమైందండి? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? దివ్య, ఆ అమ్మకి డబ్బున పెట్టే దాచమని 2 రోజుల క్రితం ఇచ్చాను. ఇప్పుడు అందులో డబ్బులు లేవు. వెంకట్, నిజంగా నేను మళ్ళీ ఆ పెట్టి తెరవలేదురా. అమ్మా మరి ఇందులో డబ్బులు ఎక్కడా? అయ్యో, నాకేం తెలుసురా. అమ్మా ఇప్పుడు ఆ డబ్బులు ఒక దగ్గర కట్టాలి, లేదంటే మా బిజినెస్ కి అదొక పెద్ద రిమార్క్ అవుతుంది. వారికి నేను ఈరోజు ఇస్తానని మాట ఇచ్చాను అంటూ వెంకట్ టెన్షన్ పడుతున్నాడు. అది గమనించిన దివ్య,
ఏమండి, మీరేం టెన్షన్ పడకండి. మీరు వారికి ఎంత ఇస్తానని మాటిచ్చారు? 10 లక్షలు దివ్య. ఓ అవునా. మా ఫ్రెండ్ ఒకరు నా దగ్గర 10 లక్షలు దాచింది. అవి ప్రస్తుతానికి మీరు తీసుకెళ్ళండి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వండి. అమ్మయ్యా, దివ్య నన్ను బ్రతికించావు, నన్నే కాదు మన కంపెనీని కూడా అని చెప్తూ సంతోషపడ్డాడు. చూడమ్మా, ఇప్పుడు కనుక దివ్య దగ్గర డబ్బులు లేకుంటే మన పరిస్థితి ఏమయ్యేదో తెలుసా? 10 లక్షలు మనకు పెద్ద సమస్య కాదు, కానీ అవి ఇప్పుడు మనకు చాలా అవసరం. ఆయన డబ్బు విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకమ్మా నీకు అంటూ వెంకట్ దివ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటత్తయ్య, డబ్బుల విషయంలో మరీ ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా? ఒకవేళ మీరు ఏదైనా అవసరం కోసం ఆ డబ్బులు తీస్తే ఆయనకి చెప్పేయచ్చు కదా అత్తయ్య. ఆయన ఏమీ అనుకోరని మీకు తెలుసు కదా. అది కాదు దివ్య, నిజంగా ఆ డబ్బులు ఏమయ్యాయో నాకు తెలీదు అని దివ్యకు చెప్పుకుంటూ వాపోయింది సరోజ. దివ్య సరోజ పడే బాధను చూసి మనసులో చాలా సంతోషించింది. ఇది మొదలు మాత్రమే అత్తయ్య. ఇన్ని రోజులు నన్ను ఎలా ఆడుకున్నావు? రేపటి నుండే ఉంటుంది నీకు చూడు అని మనసులో అనుకుంది. ఆ మరుసటి రోజు నరసింహ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అమ్మా దివ్య, చాలా టైం అవుతుంది, ఇంకా టిఫిన్ పెట్టలేదు ఎందుకమ్మా? ఇంకా వంట కూడా ఏమీ స్టార్ట్ చేసినట్లేదు. మావయ్య గారు, ఈ మధ్య నా చేతి వంటకి దిష్టి తగిలిందనుకుంటా. నేనేం వండినా కూడా అస్సలు రుచిగా ఉండడం లేదు. అందుకే ఇక నుండి అత్తయ్య చేస్తుంది వంటకాలు. ఎవరో ఒకరైతే త్వరగా చేయండమ్మా, బాగా ఆకలిగా ఉంది. సరోజా, సరోజా. ఏంటండి, ఏమైంది? పొద్దున్నే అలా అరుస్తున్నారు? ఇది ఆకలితో వచ్చే అరుపు కానీ ఇంకా వంట చేయలేదే? దివ్య, అదేంటి ఇంకా వంట చేయలేదా? అదేంటత్తయ్య, మొన్ననే కదా ఆయన ఇంట్లో ఏ పని ముట్టుకోకు, అన్నీ అమ్మే చూసుకుంటుంది అని చెప్పారు. మళ్ళీ నా చేతి వంట కూడా ఎవరికీ నచ్చడం లేదు. అందుకే మీరు వంట చేస్తారని నేనేమీ చెయ్యలేదు. అమ్మనా కోడలా, ఎంత తెలివెక్కడి నుంచి వచ్చిందే నీకు? సరే సరే, నేనే వెళ్ళి వంట చేస్తా. ఎవరో ఒకరు త్వరగా చేయండి. సరోజ ఒక్కతే వంటగదిలోకి వెళ్లి వంట చేయడం మొదలుపెట్టింది. ఆ రోజంతా వంట చేసి సరోజ ఒళ్ళు హూనమైపోయింది. ఆ తర్వాత దివ్య కావాలని వాషింగ్ మషీన్ పాడు చేసి, అత్తయ్య, బట్టలు ఉతికేవి చాలా ఉన్నాయి, అవి కాస్త ఉతికేయండి. ఆ వాషింగ్ మిషన్లో వెయ్యవే. వాషింగ్ మిషన్ పాడైంది అత్తయ్య. మళ్ళీ నేను ఉతికిన బట్టలు చిరిగాయని అంటారు. అందుకే మిమ్మల్ని ఉతకమని అంటున్నాను. అమ్మా, ఇది కావాలని చేస్తుందా లేక తెలియక చేస్తుందా? అని అనుకుంటూ వెళ్ళి మళ్ళీ బట్టలన్నీ వాష్ చేసింది. దాంతో సరోజ ఇంకా అలిసిపోయి కింద పడిపోయింది. అప్పుడు దివ్య నవ్వుతూ సరోజ దగ్గరికి వెళ్ళి, చూసావా అత్తయ్య, ఈ దివ్యతోనే పెట్టుకుంటావా? దీంతో అయిపోలేదు అత్తా నీకు. నాకు తెలిసే నువ్వు ఇది కావాలని చేస్తున్నావని. నీకు కూడా ఈ సరోజ్ అంటే ఏంటో చూపిస్తా. పల్లెటూరు కోడలు నా కొడుకుని బాగా చూసుకుంటుందని ఏరి కోరి సంబంధం వెతుక్కుని నా కొడుక్కి కట్టబెడితే ఇప్పుడు అది నా నెత్తి మీద కూర్చుని నాకు మేకులా తయారైంది అని అనుకుంటూ ఉంది సరోజ. ఇంకో పక్క దివ్య, నన్ను తన గ్రిప్లో పెట్టుకోవడానికి ఎన్ని ఎత్తుగళ్లు వేసింది మా అత్త. నేనెంత బాగా చూసుకున్నాను ఈ ఇంట్లో అందర్నీ. నాతో ఉంటూనే నా వెనక ఎన్ని గోతులు తీసింది. ఇలా అనుకుంటూ ఉన్నారు ఇద్దరు అత్తాకోడళ్ళు. ఏమండి, మనం వేరే ఇంటికి వెళ్ళిపోదామండి. నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు. దివ్య నోటి నుండి అలాంటి మాటలు వినగానే వెంకట్ గుండెలో పిడుగుపడ్డట్టయింది. ఏంటే, ఏమైంది నీకు? ఏం జరిగింది ఇప్పుడు? అంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు? ఏం లేదు, ఈ ఇంట్లో నాకు ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు. మీరేమంటారు చెప్పండి. ఏమంటానా? నువ్వేమైనా చాక్లెట్ అడిగావా చెప్పగానే చేయడానికి? నాకొచ్చే టైం కావాలి, ఆలోచించుకొని చెప్తాను. మీరెంతైనా ఆలోచించుకోండి, కానీ ఎప్పుడు మనం ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నామో అది మాత్రం చెప్పండి. వెంకట్ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సరోజ డైనింగ్ టేబుల్ దగ్గర నరసింహకి భోజనం పెడుతూ ఉంది. ఈ రోజు భోజనం నువ్వు చేశావు కదా? అవును, మీకెలా తెలుసు? ఈ కర్రీ దివ్య అయితే చాలా బాగా చేస్తుంది, నీకలా చేయడం రాదు, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఆ మాటలకి సరోజకి ఎక్కడలేని కోపం వచ్చింది. అంటే ఇన్ని రోజులు నా చేతి వంట బాగా లేకుండానే నేను చేసిన వంటలన్నీ తిన్నారా? అలా అని నేను అనలేదు కదా. అలానే అన్నారు. ఇప్పుడు నాకంటే మీకు కోడలే ఎక్కువైంది కదా. అయితే తను వంట చేసే వరకు ఆగి అప్పుడు తినండి.
అంటూ సరోజ నరసింహ దగ్గర పెట్టిన ఆహార పదార్థాలని తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేమన్నానే? నిన్నే తింటూ ఉంటే మధ్యలో తీసుకెళ్తున్నావేంటే? మీకు నచ్చిన కూరలు దొరికినప్పుడే తినండి అంటూ వెళ్ళిపోయింది సరోజ. నరసింహకి ఏమీ అర్థం కాలేదు. అయినా ఇదెప్పుడు వంట చేసింది? ఎప్పుడు పని మనుషులే ఉండేవారు కదా. దివ్య వచ్చి నరసింహకి భోజనం వడ్డించింది. నరసింహ హాయిగా తిన్నాడు. సాయంత్రం నరసింహ వెంకట్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నాన్న, అసలు అమ్మ దివ్య మధ్య ఏం జరిగింది? పొద్దున్న దివ్య వచ్చి వేరే ఇంటికి వెళ్ళిపోదామని గొడవ పెట్టింది. నాకేం అర్థం కావడం లేదు. అవునా? పొద్దున్న తినే దగ్గర మీ అమ్మ కూడా దివ్య మీద ఏదో కోపంగా ఉన్నట్లు మాట్లాడిందిరా. వీళ్ళ మధ్య ఏదో జరిగిందిరన్నా, అందుకే మన మీద ఎలా ఉన్నారు. అబ్బో, వాళ్ళ గొడవల్లో మనం తలదూర్చకూడదురా. నా అనుభవంతో చెప్తున్నాను. కొన్నాళ్లు మనకేమీ అర్థం కానట్లు నటిద్దాం. ఆ తర్వాత ఏం చేద్దామని ఆలోచిద్దాం. సరే నాన్న. ఇలా నరసింహ వెంకట్ తమ భార్యల గురించి భయపడుతూ ఉన్నారు. వెంకట్ తన కంపెనీని బాగా రన్ చేసి వేరే చోట ఇంకో బ్రాంచ్ని పెట్టాడు. ఆ బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి వెంకట్ తన అమ్మ, నాన్న, దివ్యతో కలిసి వెళ్ళాడు. రిబ్బన్ కట్ చేయడానికి వెంకట్ కత్తెర పట్టుకుని, అమ్మా ముందుకురా, ఇది కట్ చేసి నీ చేతుల మీదుగా ఓపెన్ చేయమ్మా అని పిలిచాడు. దివ్యని పిలవకుండా తనను పిలిచినందుకు మనసులో చాలా సంతోషించింది సరోజ. కాని పైకి మాత్రం కావాలని, నా చేతుల మీదుగా ఎందుకు లేరా, నీ భార్య ఉంది కదా, తనతో ఓపెన్ చేయించు అని చెప్పింది సరోజ. అప్పటికే దివ్య ముఖం మొత్తం మార్చుకునుంది. అలాగే అమ్మా. దివ్య రా, నీ చేతులతో ఓపెన్ చేయి. నా చేతుల మీదుగా ఎందుకులేండి, ముందుగా మీ అమ్మగారినే పిలిచారు కదా, తనతోనే ఓపెనింగ్ చేయించుకోండి అనేసి కోపంగా వెళ్లి కారులో కూర్చుంది. వెంకట్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మా, తనకి ఒంట్లో బాగలేనట్టుగా ఉంది, మీరు ఓపెనింగ్ చేయండి. అంటే తను చేయనని వెళ్ళిపోతే దాన్ని నేను చెయ్యాలా అంటూ సరోజ కూడా కోపంగా వెళ్లి ఇంకో కారులో కూర్చుంది. వెంకట్ అయోమయంలో పడిపోయాడు. చివరికి నరసింహ ముందుకొచ్చి తన చేతుల మీదుగా ఓపెన్ చేసి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వెంకట్ ఇంటికి వచ్చిన తరువాత దివ్య అలిగి కూర్చుంది. అది చూసి వెంకట్, దివ్య ఏమైంది, అలా వచ్చేసావు అక్కడి నుండి? ఏం జరిగిందా అంటే నీకు నేను మీ అమ్మ చెబితేనే గుర్తుకొచ్చానా? అంటే నా చెయ్యి మంచి చెయ్యి కాదా? అది కాదు, అమ్మ చెయ్యి మంచిదని అమ్మని చేయమని చెప్పాను. అలా నేనేం అనలేదు కదా. మీరు స్పెషల్గా అనాలా ఏంటి? అంటూ అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంకట్ తల పట్టుకుని కూర్చున్నాడు. అక్కడికి నరసింహ వచ్చి, నాన్నా వెంకట్, అమ్మ భోజనం చేయడం లేదురా, ఏంటి అడుగు ఒకసారి. ఎందుకు నాన్నా అంటూ వెంకట్ సరోజ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమైందమ్మా, ఎందుకు భోజనం చేయడం లేదు? ఈ ఇంట్లో నాకు నా మాటకి గౌరవం ఏముందని తినాలి, నాకు తినాలని లేదు. ఇప్పుడు ఏమైందమ్మా? ఇంకేం కావాలి, అంతమంది ముందు నీ భార్య నన్ను కాదు అని వెళ్ళి కారులో కూర్చుంది. నా పరువు ఏం కావాలి వాళ్ళందరి ముందు? వెళ్ళి నీ భార్య చెప్పినట్టు నడుచుకో అంటూ సరోజ తన గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. ఏంటి నాన్న ఇదే, ఎవరికి ఏమీ చెప్పకుండా ఉంది, తల బద్దలైపోతుంది. ఇందులో దయచేసిన నిర్మలు చేయకరా అంటూ నరసింహ కూడా వెంకట్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సరోజ దివ్యల మధ్య జరిగేదానికి మధ్యలో వెంకట్ నరసింహ బలవుతూ ఉన్నారు. సరోజ, అసలు నీకు కోడలికి మధ్య ఏం జరిగిందే? మీరిద్దరూ ఎందుకు ఒకరంటే ఒకరికి పడ్డం లేదు? నన్నెందుకు అడుగుతున్నారు? వెళ్ళి మీ కోడల్ని అడగండి. అలా కాదు సరోజ, అసలు మీ మధ్య గొడవ ఎందుకొచ్చిందో ముందది చెప్పు అని అడిగాడు నరసింహ. అప్పుడు సరోజ తనకి తన ఫ్రెండ్ చెప్పింది, అందుకు తను దివ్య పట్ల చేసింది చెప్పింది. అంటే నీ కోడలు నీకంటే బాగా నీ కొడుకును నన్ను చూసుకుంటుందనే కోపంతో దివ్య పైన కోపం పెంచుకున్నావు, అంతేనా? ఒకసారి ఆలోచించి చూడు, దివ్య నిజంగా నువ్వు అనుకున్నట్లు చెడ్డమ్మాయా అంటూ నరసింహ సరోజకి చెబుతూ ఉన్నాడు. ఇంకో పక్క వెంకట్ దివ్య దగ్గరికి వెళ్ళి, దివ్య, నువ్వు నాకు పెళ్ళైన మొదట్లో ఏదో చెప్పినట్లు గుర్తు? ఆ అత్తయ్య నాకు అమ్మతో సమానం, ఇక్కడ అందరినీ ప్రేమగా చూసుకుంటానని.
అలాంటిది ఇప్పుడు ఎందుకు మా అమ్మతో సరిగ్గా ఉండడం లేదు అసలు తనేం చేసిందో తెలుసా? అంటూ దివ్య సరోజ గురించి చెప్పింది. సరే, తను అలా చేసినప్పుడు నువ్వేం చేయాలి? తన దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు నాపైన కోపం పెంచుకుంటున్నారు, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తనపై నీకున్న అభిమానం గురించి చెబితే తను మారేది కదా అని చెప్పాడు వెంకట్. అప్పుడు దివ్య ఆలోచనలో పడింది. నరసింహ వెంకట్ అనుకున్న విషయాలన్నీ వారి వారి భార్యలకు చెప్పారు. వారి మాటలు విన్న వారు కూడా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు ఎంత దూరం తెచ్చాయని గుర్తుకొచ్చాయి. ఆ మరుసటి రోజు దివ్య వంటగదిలో వంట చేస్తూ ఉంటే వెంకట్, దివ్య దివ్య ఏంటి లేట్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, అయినా వంట రెడీ అవ్వలేదా అని అరుస్తున్నాడు. అది విన్న సరోజ, ఎందుకురా అలా అరుస్తున్నావు? పాపం తను ఒక్కతే ఎన్ని పనులను చేస్తుంది చెప్పు, కాస్త ఓపిక పట్టు ఆనంది. ఆ మాటలు విన్న దివ్య చాలా సంతోషించి, అత్తయ్య, మీకోసమని మీకు ఇష్టమైన పాయసం చేస్తున్నాను, మీరు నాకు చెప్పకుండా బయటకు వెళ్ళకండి ఆనంది. అలా ఇద్దరు అత్తాకోడళ్ళు మళ్ళీ కలిశారు. అది చూసి వెంకట్ నరసింహ సంతోషించారు.